నమస్తే. తెలంగాణలో ఏం జరుగుతోంది? చాలా రాజకీయ డెవలప్మెంట్స్ మనకి కనబడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎక్కడున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఈ ఫోర్త్ సిటీ ఏంది, హైడ్రా ఏంది, ఇట్లా అనేకమైన డిస్కషన్స్ ఉన్నాయి. మనం వాటి గురించి మాట్లాడదాం. అండ్ ఎడ్యుకేషన్, హెల్త్ విషయంలో చాలా దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విపరీతమైన డెంగ్యూ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే డెంగ్యూతో 5 చనిపోయారట. ఇట్లాంటి దారుణమైన విషయాలు కూడా మనకి రోజు పేపర్స్లో చూస్తున్నాం, చదువుతున్నాం. వీటి మీద మనం మాట్లాడాలి. నా ముందు గాదే ఎన్నయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? చాలా రోజులు అయింది. అవును. బిజీ ఉన్నారా? కొద్ది చిన్న చిన్న పనులు. ఓకే. సో ఎనీవే, మీ ఫ్రెండ్, మీ దోస్తు, మీ సహచరుడు, మీ పార్టీ సహచరుడు ఒకప్పుడు కేసీఆర్ కనబడతలేడు. మీకు ఎక్కువ సోర్స్ ఉంటుంది, మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందని నేను మీ క్వశ్చన్ అడుగుతున్నా. సో వై ఎందుకు కేసీఆర్ అంటే కేసీఆర్ని టార్గెట్ చేయడానికో ఇంకో దానికో ఈ క్వశ్చన్ నేను అడగట్లే. సో ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ హోదా కలిగిన పదవిలో ఉన్నాడు. గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. సరే, మాజీ ముఖ్యమంత్రి అంటే పదవి అయిపోయి ఉండొచ్చు. పదవి అయిపోయింది కాబట్టి సైలెంట్గా ఉంటారంటే కుదరదు కదా. ఎందుకంటే క్యాబినెట్ హోదా కలిగిన అపోజిషన్ లీడర్గా కొనసాగుతున్నాడు. ఆయన ఎట్లున్నాడు, ఏం జరిగింది, ఎందుకు సైలెంట్ ఉన్నాడు, ఇదేం బయటకు వస్తలేదు. సో ఏమైనా క్లారిటీ ఇస్తారేమన్నది నా ఆలోచన. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ప్రధానంగా కేసీఆర్ యొక్క మనస్తత్వం, ఆయన ప్రజలకి దూరంగా ఉండడం అనేది మొదటి నుంచి ఉన్న ఆయన అలవాటే. అదే కొత్తగా వచ్చింది కాదు. ఆయన ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు, యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు, టీడీపీలో చేరినప్పుడు, 82లో ఓడిపోయినప్పుడు, 85లో గెలిచినప్పటి నుంచి కూడా, ఆయన కరువు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పీరియడ్లో 87లో, దాని తర్వాత చంద్రబాబు పీరియడ్లో క్యాబినెట్ హోదాలో మంత్రి అయినప్పుడు కానీ మొత్తంగా కూడా ఆయన అధికారులకు దొరకడు, లేకపోతే ప్రజలకు దొరకడు, అందుబాటులో ఉండడు. కానీ ఆయన నేను ఎక్కడుంటేంది, ఏం చేస్తేంది, నేను చేయాల్సిన పని చేస్తున్నా కదా అనే ఒక రకమైనటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా మనకి మొత్తం ఆయన ప్రయాణం కనపడుతున్నది. కనపడకపోవడం మనం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడైనా, మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడైతే పోలీస్ స్టేషన్లలో పోయి మా ఎంపీ ఎక్కడ పోయిండు అని, మా ఎంపీ కనపడతలేడు, మా ఎంపీ అదృశ్యమైందా, కిడ్నాప్ చేసిండా, ఏమైందని కూడా కంప్లైంట్ ఇచ్చిన సంఘటనలు మనం చూసినాం. అంటే కేసీఆర్ అనే వ్యక్తిని మనం ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలంటే మొత్తం ఆయన లైఫ్ స్పాన్ చూస్తే తప్ప మనకు అర్థం కాదు. ఇదేం కొత్త కాదు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరిని కలిసిండు? మంత్రులకు కలిసిండా? ఎవరిని కలిసిండు? ఉంటే సెక్రటరియట్కి 9 సంవత్సరాల 6 నెలలు ముఖ్యమంత్రిగా ఉంటే 90 రోజులన్న సెక్రటరియట్ వచ్చి తన ఆఫీసులో, తన కుర్చీలో, తన కార్యాలయంలో కూర్చొని అసలు ఆయనకి నిజంగా చెప్పాలంటే ఆయన అటెండర్ ఎవడు, ఆయన ప్యూన్ ఎవడు, ఆయన క్లర్క్ ఎవడు ఆయనకి తెలుసా? ఆయనకు చిన్న చట్టం ఏర్పాటు చేసుకుంటాడు. ఆ చట్టంలో ఆయన నేను ఒక సంస్థానం, నాదొక సంస్థానం, నేను ఒక సంస్థానాధీశుణ్ణి, నేను సామ్రాజ్యాన్ని నడుపుతున్నా అనే ఒక రకమైనటువంటి ఒక పెద్ద ఈగోయిస్ట్ ఆయన. మనం ఆ పదాలు మనం పదే వాడుతున్నాం. ఆయన ఒక నిజం ఒక లంపెన్స్కుండే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టరు ఆయనలో కనపడతా ఉంటుంది. ఒక ఈగోయిస్ట్కి, ఒక లంపెన్ క్యారెక్టర్ ఉన్న ఒక మనుషులకి ఏదైతే ఉంటుందో, నేను గొప్పోని, నేను అతీతుణ్ణి, దాని నుంచి బయటికి రారా? రాడు. అవకాశం లేదు. ఇప్పుడు 30 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు రాలే, 40 ఏళ్ళు ఉన్నప్పుడు రాలే, 50. మేము పార్టీ పెట్టిన తర్వాత పార్టీ కార్యాలయానికి తీసుకురావాలంటే రోజు మాకు గొడవే, ప్రతిరోజు గొడవే. 4 రోజులు వచ్చిందంటే 5వ రోజు ఏదో ఒక సాగు చెప్తాడు. పొద్దుగా లేవగానే జ్వరం వచ్చింది అంటాడు, తుమ్ములు వస్తున్నాయి అంటాడు, లేకపోతే జలుబు చేసింది అంటాడు, లేకపోతే ఇంకా చాలా బిజీ పని ఉంది, ఎవరో ముఖ్యమైన వాళ్ళు వస్తారు అంటాడు. సాయంత్రానికి చూస్తే ఎవరు రాడు. మరి ఏం చేస్తాడు? ఒక్కడే కూర్చొని ఏదో ఒకటి ఆలోచనలో ఉంటాడు. అంతే. ఆయన నిజంగానే మరి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడా, పిల్లలతో ఎంజాయ్ చేస్తాడా అంటే అది కూడా ఉండదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయనని ఓహో ఆహా అని ఏదో అంటారు చూడు, 4 మంచిగా కవితలు చదివి, ఆయన మీద 4 పాటలు పాడి, 4 ఏదైనా హిందీలో, తెలుగులో ఏదైనా ముచ్చట, రాజుగారిని సంతృప్తి పరచాలి, అంతే. సరే, ఇప్పుడు అదంతా ఆయన క్యారెక్టరు, లేకపోతే ఆయన వ్యవహారము, ఆయన ఇది ఇప్పుడు ఎట్లున్నాడు అంటున్నా. ఎందుకు బయటకు వస్తలేడు? కనబడతలేడు కదా. అంటే ఇప్పుడు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతున్నాడా? రకరకాల వార్తలు బయట వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా కనపడకపోవడానికి కారణం ఒకటి, ఆయన మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఈ ఫలితాలు వస్తాయని ఊహించలేదు.
సున్నా వస్తుందని ఇట్లా జరుగుతుంది, నేను పదవి చిత్తున్న అయితా, నాకు పదవి రాకు, నేను ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎలక్షన్ గురించి చెప్తున్నారు. అసెంబ్లీ అనేది ఆయన ఊహించలే, ఆయన కళ కూడా కనలే. అయితే దాని నుంచి ఆయన బయటపడడానికి చాలా టైం పట్టింది. దాని తర్వాత సరే కుటుంబ గొడవ, ఆధిపత్య పోరు, ఉన్నోడు నిన్నటిదాకా హోహో అన్నాడు, భజన చేసినోడు, కేసీఆర్ దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అన్నోడు అంతా కూడా పోర నా కొడుక, నువ్వెవడరా, నీ గతేంద్ర, నీ తలకాయేంద్ర, నీ కుటుంబం, నీ చరిత్ర ఏంద్ర అనే కాడికి మాట్లాడుతున్నారు. చూసినాం కదా, ఉప ముఖ్యమంత్రి చేసిన కడియం శ్రీహరి ఏం చేసిండు, స్పీకర్ చేసిన పోచారం ఏం చేసిండు. పోచారం అయితే ఆయన రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి రాకముందు రోజు దాదాపుగా 5 గంటలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో గడిపి కేసీఆర్కే భుజం తట్టి ఏం కాదు అన్న, మనం బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పి తెల్లారేసరికి అలా మధ్యాహ్నం కల్లా రేవంత్ రెడ్డి ఇంటికి పిలిపించుకునే. ఇటువంటి అన్ని చూసిన తర్వాత ఎంత ఆందోళనకు గురవుతారు ఏ మనిషి అయినా. కాబట్టి నమ్మినోడు బాయే, నమ్మనోడు బాయే, లాభపడ్డోడు బాయే, చెప్పు తీసుకొని తానే, తుపాకుతో కొట్టే, కర్రతో కొట్టే, అని ఉంచబట్టే ఇక మనిషి ఎట్లా తట్టుకోగలుగుతాడు. అదొకటి. రెండవది, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఎవరికైనా కానీ ఏ తల్లిదండ్రులకైనా ఎంత ఏది ఉన్నా కానీ అది బిడ్డ చేరాని నేరం చేసినా, చేరాని తప్పు చేసినా, అవును ఏదో ఉంటుంది కదా, ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమ అనేది కొట్టుకుంటుంటది కదా. జైల్లో ఉండే 1 నెల బాయ, 2 నెలలు బాయ, 3 నెలలు బాయ, నేను భారతదేశంలో నేను పేద పార్టీని అయితా, నేను ఏక్తా పీక్తా, దేశమంతా వ్యాపిస్తా, నేను ఏమైతా అని మాట్లాడిన వాడికి తీసుకుపోయి తిహార్ జైల్లో పడైతే తెచ్చుకోవడానికి గతి లేదా, అదొక పరిస్థితి ఉన్నది. ఇక మూడవది, ఆయన దేన్నైనా తట్టుకోగలుగుతాడు కానీ ఆయన అవమానాన్ని తట్టుకోలేడు. డబ్బు పోయినా పర్లేదు ఆయనకి, ఎందుకంటే బికారే ఆయనకి ఆయన పెద్ద ఆస్తులున్నాడా, ఉత్తగా చెప్పుకుంటారు భూస్వాములం, దొరలం అని అంటారు. ఎవరికి దొర? చింతమడగలు ఏముంది మనకు తెలియదా? చింతమడగలో చింతపులుసు లేదు వాళ్ళకి. కేటీఆర్, కవిత వీళ్ళకున్నంత ఇదైతే లేదు కదా డబ్బు మీద, పదవి మీద ఉన్నదా. కాకపోతే ఆయన భయంకరంగా ఉంటుంది పదవి మీద. ఆయన దేన్నైనా తట్టుకుంటాడు కానీ అవమానాన్ని తట్టుకోలేడు. భయంకరమైన అవమానం. బిడ్డ పరిస్థితి అట్లనా, నమ్మినోళ్ళు ఇట్లా బాయనా, పదవి ఇట్లా బాయనా, కేసులు చివరికి మళ్ళా ఎంక్వైరీ కమిషన్లు ఏర్పడే, కేసులు వచ్చే, నోటీసులు ఇచ్చే, ఇదే వీటన్నిటిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆ క్యారెక్టర్ పర్టికులర్గా కేసీఆర్ అనే ఒక క్యారెక్టర్కి వీటిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. మరి ఏంది, ఎట్లున్నాడు ఇప్పుడు? బాగానే ఉన్నాడా? ఏం చెప్తున్నారు దగ్గర ఉన్న వాళ్ళు? అంటే నాకు తెలిసిన కాడికి ఏంటంటే ఆయన మానసికంగా బాగా ఆందోళనలో ఉన్నాడు. మానసిక ఆందోళన ఆటోమేటిక్గా ఆయన వెళ్తురు పెద్ద బాగా అయితే లేదు, మొదటి నుంచి లేదు. బక్కపలుచున్నాడు, రోగాలన్నీ ఉన్నాయి, విపరీతంగా తాగుతాడు, కిడ్నీ ఖరాబ్ అయ్యా, లంగ్స్ ఖరాబ్ అయ్యా, లేకపోతే ఇంకా హార్ట్ అటాక్ అయితే రాదులేదు. ఇప్పుడు కూడా ఉందా? తాగుతాడు, ఆయన తాగని ఉండలేడు. అంతేనా? ఏదో ఎవరో చెప్పినని అది ఇదని 10 పెగ్గులు తాగకాడ 4 పెగ్గులు తాగుతాడేమో కానీ తాగకుండా ఉండలేడు. అంటే దానికి ఎడిక్ట్ అయిపోయాడు. అంతే. ఎట్లనైతే పొగడ్తలకు ఎడిక్ట్ అయినోడు, ఎట్లనైతే తాగుడికి ఎడిక్ట్ అయినోడు, పొగడ్తలు లేకపోతే బతకలేడు ఆయన. అంతే. ఈ తాగుడు లేకపోతే బతకలేడు. కాబట్టి ఇటువంటి వాడు ఎట్లుంటాడు? కాబట్టి శారీరకంగా, మానసికంగా తీవ్రమైన, ఇప్పుడు కేటీఆర్కో, హరీష్కో, సంతోష్కో, ఆయన వల్ల లాభపడ్డోళ్ళకి బిడ్డ జైల్లో ఉండడం ఆవేదన లేకపోవచ్చు కానీ ఒక తల్లిగా, ఒక తండ్రిగా వాళ్ళకి లేదనుకోవడం కూడా. కనీసం వెళ్ళి కూడా పరామర్శించడానికో వెళ్ళట్లేదు కదా, మరి చూడడానికి ఎందుకు వెళ్తలేడు ఆయన? అటువంటి చేయడు, ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా అంతే. బిడ్డకి అమెరికాలో కాలేరిగి మేము హైదరాబాద్ తీసుకొచ్చి నేను విజయరామారావు మీ అందరం అనేక తిప్పలబడి, ఆయన ఎవరో విద్యాసాగర్ రావు కేంద్ర సహాయ మంత్రి ఉండే, ఆయన పట్టుకొని ఎన్నో ప్రయత్నాలు చేసి తీసుకొస్తే ఆపరేషన్ అయితే దవాఖాన కూడా పోలే. అంతేనా? ఆయన అంటే ఆయన ఇన్ అండ్ అవుట్ తెలిసినోడు తప్ప మనం ఆయన అర్థం చేసుకోలేము. ఇంకా 6 నెలలు ఆయన 85లో ఎమ్మెల్యే పోడు, 85లో ఎమ్మెల్యే అయ్యిండు. ఎర్రబందిలి కాలనీలో ఆయన ఎమ్మెల్యే క్వార్టరు. మీరు ఒక్కసారి చరిత్ర తీయండి. 85 ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మంత్రి పదవి 99 దాకా కూడా ఎన్ని సంవత్సరాలు శోభోదిన ఆయన క్వార్టర్లో ఉందో తీయండి.
ఎర్రమంజిల్లో ఉన్న ఎన్ని రోజులు ఉన్నది, వెట్టిగూడలో ఉన్న ఎన్ని రోజులు ఉన్నది. ఓకే, అసలు కేటీఆర్ హరీష్ రావు అన్న ఎర్రమంజలి కోటల్లో ఉండి ఈయన సపర్యలన్నీ చూసుకుంటూ పాలిటెక్నిక్ మెహదీపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో హరీష్ రావు చదువుకొని ఆ కాలంలో హరీష్ రావు ఉన్నాడు, కానీ కేటీఆర్ ఎప్పుడు ఉన్నాడు ఆయనతోటి? కవితమ్మ ఎప్పుడున్నది? శోభోదన్ ఎప్పుడున్నది? ఇవాళ కొత్త ఏం కాదు. పిల్లలకి దూరంగా, భార్యకి దూరంగా ఉండడం, కలవకపోవడం, మాట్లాడకపోవడం, రోజుల తరబడి, నెలల తరబడి ముఖాలు చూసుకోకపోవడం, అదొక పెక్యులర్ క్యారెక్టరు. ఆయనలో ఇవన్నీ లక్షణాలు ఉన్నాయనే మొండోడు, గట్టోడు, మనం ఏదన్నా అనుకుంటే సాధించడానికి ప్రయత్నం చేస్తాడనే మేము ఏరి కోరి తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకొచ్చినాం. ఆయనలో ఉన్న పాజిటివ్ అంశాలు తెలుసు, నెగిటివ్ అంశాలు తెలుసు, ఆయన అహంభావం తెలుసు, ఆయనలో ఉన్న పట్టుదల తెలుసు. కానీ ఈ అంశాల నుంచి బయట పడడానికి ఏమన్నా కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడా? కూతుర్ని బయటకు తీసుకురావడానికో, లేదు సరే మళ్ళీ అధికారం ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కానీ పార్టీని ఇంకా ఏమైనా స్ట్రెంగ్తెన్ చేయడానికో, ఆ రకమైన ప్రయత్నాల్లో ఏమైనా ఉన్నాడా ఆ డిస్కషన్లో? నేను అనుకోవడం ఆయన ఇంకా సమయం రాలేదు, ఇంకా ఒక 6 నెలలు ఆగుదాము అనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడైతే ఇంకా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా తప్పులు చేయని, ఇంకా తప్పులు చేస్తే మనకు అప్పుడు అనుకూలమైన వాతావరణం. ఆయన ఎప్పుడు కూడా సమయం చూసి, మీరు చూడండి టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని ఎంతమంది ఎన్ని ఒత్తిడి చేసినా ఎన్నికలని వేదిక చేసుకునే పార్టీని మనం జీవం పోయగలుగుతాం, మనం దాన్ని ప్రజలో తీసుకుపోగలుగుతామని ఆయన మీద నానా రకాల విమర్శలు వచ్చిన జెండా తయారైంది, పాటల క్యాసెట్ తయారైంది, పేరు ఏర్పాటైంది, అన్నీ అయినా కానీ ఎన్నికలు డిసైడ్ అయిన దాకా ముందుకు రాలే. పేపర్లలో రాయించారు చాలామంది, వత్తా అన్నాడు, వత్తలేడని, లేకపోతే శాతగానోడని, పనికి మాలినోడని, పిరికోడని, చంద్రబాబు లొంగిపోయిండని ఎన్నెన్నో జరిగినాయి. అంటే నేను దగ్గరగా ఉండి చూసిన కాబట్టి నాకు ఆయన ఇన్ అండ్ అవుట్ తెలుసు కాబట్టి ఆయన ఇప్పుడల్లా రాడు. మనం ఎన్ని తిట్టినా రాడు, ఎన్ని మెత్తుకున్నా రాడు, ఏం చేసినా రాడు. ఆయన ఎప్పుడు రావాలనేది ఆయనకు లెక్క పత్రం ఉంటుంది. కానీ ఆయన వచ్చేలోపు ఆయన వయసు, ఆయన ఆరోగ్యము, ఇప్పుడున్న పరిస్థితి ఇవన్నీ సహకరించాలి కదా. సో దానికోసం ప్రయత్నం చేయాలంటే మరి ఇవన్నింటిలో ఒక పాజిటివ్ వాతావరణం రావాలి కదా. ఆయన ఎప్పుడు కూడా ఏమంటాడంటే అదును చూసి దెబ్బ కొడదాం అనే ఒక క్యారెక్టర్. ఆయన బలాన్ని పెంచుకొని ఆయన క్యారెక్టర్ ఎప్పుడు కూడా తనకు తాను బలం పెంచుకోడు. తన పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుందాము, తన క్యాడర్ని స్ట్రెంగ్తన్ చేసుకుందాము, తను జనంలో పోయి జనం అభిమానం చూరగొందామనే అభిప్రాయం ఎప్పుడు కేసీఆర్. నిజమేనా ఇది? బీజేపీతో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నది, బీజేపీలో విలీనం కాబోతున్నది, చర్చలు అయిపోయినాయి. దీంట్లో ఏమైనా వాస్తవం ఉన్నదా మీకు తెలిసిన సమాచారం ప్రకారం? అంటే వాళ్ళు ఇప్పుడు ఈ రాజకీయాలు ఏమన్నా అన్ని నీతి మాలినోళ్ళు అయిపోయారు, విలువలు లేనోళ్ళు ఉన్నారు, ఓ పద్ధతి లేని వాళ్ళు ఉన్నారు. బిఎల్ సంతోష్ని బీఆర్ఎస్ తరఫున కలిసింది వాస్తవం. ఎవరు? కేటీఆర్, హరీష్ రావు కలిసింది వాస్తవం. బిఎల్ సంతోష్ ఎందుకు రమ్మన్నాడు, ఎందుకు వెళ్దామన్నాడు, ఆ బ్రహ్మనోనికి సిగ్గు లేదు, మరి వాడి మీద కేసులు పెడితే వాడే పార్టీని ముస్తాడని మొత్తుకుంటే అని మాట్లాడిన వాడు వీళ్ళకి సిగ్గు లేక మొత్తానికైతే కలిసారు. ఇద్దరు కూడా విధవలయ్యి, మూర్ఖులయ్యి, విలువలు లేకుండానే కనీసం చెప్పాలంటే, ఇక మన మాటలు చెప్పాలంటే చీమునెత్తులు లేనోళ్ళుగా వాళ్ళు కనీసం ఎప్పుడైనా కానీ మనకి నష్టం చేసినోడు, మనకంటే తెలంగాణ నష్టం చేసినోడు, టీఆర్ఎస్ నష్టం చేసినోడు అన్నప్పుడు మనకి దూరంగా ఉండాలి, వీళ్ళు ఉండాలి. వీళ్ళు కూడా బిఎల్ సంతోష్ కూడా వీళ్ళు పెదవులు, దుర్మార్గులు, ఇరికిచ్చా కూడా కదా, అడ్డంగా ఇరికిచ్చి ఎపిసోడ్ నడిపించి ఎట్టగలుగుతాడు. కలిసింది అయితే వాస్తవం. ఇవాళ అది ఓపెన్ సీక్రెట్. ఇవాళ కాదని బీజేపీలు మొత్తుకున్నా కలిసిన దాంట్లో చర్చలేంది, ఆ థీమ్ ఏంటిది, దేనికోసం కలిసిరు అనేది పాయింట్ ఇక్కడ. వాళ్ళు నాకు తెలిసిన కాడికి మాట్లాడిన దాంట్లో వీళ్ళు కవితకు సంబంధించి డిస్కషన్ చేశారు. పార్టీ విలీనం కానీ, పార్టీకి సంబంధించిన ఇతర ఒప్పందాలు కానీ అక్కడ జరిగినట్టుగా మాత్రం లేదు. కలిసింది. దాంతోపాటు ఇంకొక ముఖ్య నాయకుని కూడా కలిసారు వీళ్ళు. హైకమాండ్ బీజేపీ లీడరే కలిసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా బీజేపీ ప్లాన్ ఏంటంటే మొత్తానికి బీఆర్ఎస్ని ఏదో ఒక రకంగా బదనాం చేయాలి.
అపవాదులు సృష్టించి అపవాదులు పెట్టి మొత్తానికి దాన్ని తెలంగాణ వాదాన్ని నినాదాన్ని లేకపోతే తెలంగాణని ఎంతో కొంత అవాసన ఉన్నటువంటి బీఆర్ఎస్ని లేకుండా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. బీఆర్ఎస్ లేకుండా అయితేనే బీజేపీకి ఇక్కడ స్కోప్ ఉంటుంది. లేకపోతే ఈ ట్రయాంగిల్లో కష్టం అది. దాంతో ఆ పని చేసిండ్రు. దాని తర్వాత ఏం చేసిండ్రు, మోడీ అమిత్ షాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అనుచరులుగా పిలువబడేటువంటి ఎంపీలు లోక్సభ సమావేశాల సందర్భంగా తెలుగు మీడియా వాళ్ళని పిలిపించుకొని వచ్చిరాని తెలుగులోనో ఇంగ్లీష్లోనో ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఎంపీలు మాట్లాడినారు. ఏది విలీనం కాబోతున్నది, ఇట్లా అవుతున్నది, అట్లా అవుతున్నది, అన్నీ ఓకే అయిపోయినాయి. ఓ పెద్ద స్కీమ్ ఇచ్చి కేటీఆర్ పలానా, కేసీఆర్ పలానా, కేసీఆర్ గవర్నర్ అట, కేటీఆర్ కేంద్ర మంత్రి అట, హరీష్కి సిఎల్ అది మన శాసనసభ లీడర్ అట, ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇవన్నీ వాళ్ళే లీకులు ఇచ్చారు. లీకులు ఇచ్చిన తర్వాత సరే ఇప్పుడు బీజేపీలో ఉన్న బాగా స్ట్రాంగ్ బీఆర్ఎస్ వ్యతిరేకులు ఎవరు బండి సంజయ్ గారైనా లేకపోతే కొండా విశ్వేశ్వర రెడ్డి అయినా ఇటువంటి వాళ్ళు ఏదో బాగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చినట్టుగా ఏదో కనపడ్డది, చూసినాం మనం. మరి కేంద్ర బీజేపీ ఇప్పుడు బిఎల్ సంతోష్ పేరు వచ్చింది, మరి ఆయన ఇప్పటివరకు అయితే మాట్లాడలే. అట్లా హరీష్ రావు కేటీఆర్ పేరు వచ్చింది, వాళ్ళు మాట్లాడలే. ఏదో తాట తీస్తాం, తోలు తీస్తాం, ఏదో కేటీఆర్ ఎక్కడో మాట్లాడినట్టు ఇట్లాంటి అని అన్నారు. కానీ వీళ్ళు ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి ఖండించిన సంఘటనలు అయితే కనపడలేవు. అయితే ఇది మరి మొత్తంగా ఇది కేసీఆర్ ప్లాన్ చేసిందా లేకపోతే వాళ్ళ ఆహ్వానం మేరకు వీళ్ళు పోయి కలిసిందా అనేది నేను అనుకోవడం. ఇది మొత్తం ఎపిసోడ్కి ఈ ఫుల్ స్టాప్ పడాలన్నా, ఇది ఏదో ఒక కంక్లూజన్ రావాలన్నా కానీ ఇంకొక 20-30 రోజులు పట్టే అవకాశం. అంటే విలీనం అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? సాధ్యమా ఇది? అంత ఈజీ అంటారా? బీజేపీ అయితే అది కోరుకుంటున్నది. బీజేపీ వాళ్ళు కోరుకుంటున్నారు. బీజేపీ అయితే వాస్తవం అది. ఇక్కడున్న మన తెలంగాణ బీజేపీ వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, అది కష్టం అనిపించవచ్చు. కానీ కేంద్ర బీజేపీ, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా మునిగే పడవ లెక్కనే ఉన్నది. ఢిల్లీలో ఆఫ్టర్ మోడీ ఇమేజ్ తోటి 10 ఏళ్ళు నడుపుకుంటూ వచ్చిండ్రు. ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఏమైనా మూతి పనులు రాలినాయి, ఏమైందో మనం చూస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక భవిష్యత్తులో వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా ఇటువంటి ప్రాంతీయ పార్టీలో లేకపోతే కొంత పలుకుబడి ఉన్న డబ్బున్నోడో పలుకుబడి ఉన్నోడో వాళ్ళని మా పార్టీలో చేర్చుకోకపోతే అటు కర్ణాటకలోనైనా లేకపోతే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మనుగడ లేదనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేయకుండా ఎట్టుంటారు? చేయకుండా ఉంటారా? బీజేపీకి ఇది కొత్త ఏం కాదు. వాళ్ళ లాస్ట్ 20 years చరిత్ర మొత్తం అదే కనపడ్డది. ముఖ్యంగా మరీ గత 10 ఏళ్ళలోనైతే మనం అందరం చూసినాం. ఒక్క ఎమ్మెల్యే లేని కాడ ముఖ్యమంత్రిని చేసుకున్నారంటే ఇక్కడ చేయరాయిగా. ఇప్పుడు కర్ణాటకలో కూడా ఏదో నడుస్తుందిగా. కర్ణాటక నడుస్తున్నది, వేరే రాష్ట్రాల్లో ఉన్నది. ఉత్తర భారతదేశంలో ఎప్పుడైతే వాళ్ళు మైనస్ అవుతున్నారో, యూపీ చూసినాం మనం, రాజస్థాన్ చూసినాం మనం, ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితి అంతా కూడా వాళ్ళకి స్లోగా వీక్ అవుతున్న పరిస్థితి. కాబట్టి న్యాచురల్గా వాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా ఎందుకుంటారు? వాళ్ళు కనుక 400 అనేది కనుక జరిగి ఉంటే వీళ్ళెవరిని దిగపో. మరి ఇప్పుడు కేటీఆర్, హరీష్ వీళ్ళంతా దీన్ని యాక్సెప్ట్ చేస్తారంటారా? అంటే అసలు కేసీఆర్ ఒకవేళ ప్రపోజల్ ఉంటే యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఆప్షన్ లేదా? ఇప్పుడున్న పరిస్థితులలో అయితే పొలిటికల్గా చూస్తే ఆప్షన్ లేదు. పొలిటికల్గా ఆప్షన్ లేదు. కానీ ఆ పేగు బంధము, ఆ రక్త బంధము, ఆ బిడ్డ మీద ప్రేమ, ఇంకా ఇతరత్ర ఏమైనా అది డామినేట్ చేస్తే, ఆ తల్లి మీద తండ్రి మీద డామినేట్ చేస్తే, సరే తల్లి నిర్ణయాలు చేయకపోవచ్చు కానీ ఆ తల్లి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా. అవును, భర్త మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు వయసు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న వయసు కాదు ఇది. ఆరోగ్యం అప్పుడున్న ఆరోగ్యం లేదు, ఇప్పుడు అధికారం లేదు. అప్పుడున్నటువంటి ఆ పార్టీలో ఆయన పెత్తనం అట్ట లేదు. కేటీఆర్ పెత్తనమా, హరీష్ పెత్తనమా, ఇంకోని పెత్తనమా, పెత్తనం లేకపోయా. అంటే పార్టీ మీద తన గ్రిప్పు లేకపోయా, ఆరోగ్యం సరిగా లేకపోయా. తర్వాత కుటుంబ పరంగా కూడా ఆయన
అనేక రకాల సంక్షోభంలో ఉన్నాడు. కాబట్టి వీటన్నిటిలో ఇప్పుడు ఆయన రాజకీయంగా అయితే నిర్ణయం తీసుకోడు అనేది నా అభిప్రాయం, పొలిటికల్గా చూస్తే. ఓకే. కానీ రాజకీయాలు ఏమైనా జరగవచ్చు. మనం ఇది జరగదు కేసీఆర్ అట్లా ఇట్లా అని మనం మాట్లాడి రేపు ఆయన ఆ నిర్ణయం తీసుకుంటే మనం మాట్లాడిన తప్పు అవుతుంది. మనం చూసినాం కదా, కేటీఆర్ తప్పులు మీరు అందరూ మాట్లాడలేదా, మనం మాట్లాడలేదా, అందరూ మాట్లాడారు. మరి కట్టడి చేసిండా? లేదు. సంతోష్ తప్పుల గురించి మాట్లాడినాం, కట్టడి చేసిండా? లేదు. భూముల కబ్జాలు మాట్లాడినాము, అవినీతి మాట్లాడినాము, అక్రమాలు మాట్లాడినాము, కోటరీ వల్ల జరిగినటువంటి నష్టాలు మాట్లాడినాము. తెలంగాణకి గత 70 ఏళ్లలో జరిగినంత విధ్వంసం జరిగిందని అన్ని మనం కళ్ళకు కట్టినట్టు చూపిస్తే ఏమరి కట్టిండు, ఏం కట్టడి చేయగలిగిండు, ఏమైనా చేయగలిగిండా? చేయలే కదా. ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా కవిత విషయంలో కవిత ఇక మనకున్న సమాచారం ప్రకారం ఏంది, ఢిల్లీ ఎన్నికలు జరిగేంతవరకు ఎట్టి పరిస్థితుల్లో కవిత సాధారణ పరిస్థితులు అయితే వచ్చే అవకాశం లేదు, కనబడతలేదు, వాతావరణం అట్లా లేదు. ఢిల్లీ ఎన్నికలు జరిగిపోయి ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ అక్కడ ఓటమి పాలయ్యి బీజేపీ ప్రభుత్వం వచ్చి అక్కడ వాళ్ళు అయిన తర్వాత సత్యనపావన్ ఇంకా చంపుడేందని అప్పుడు కనుక బీజేపీ భావించి కేజ్రీవాల్ని బయటికి తీస్తే రావడానికి అనుకూలిస్తే అవకాశం ఇస్తే అప్పుడు ఈమె కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక రొటీన్ పద్ధతి. కానీ దాని భిన్నమైన పద్ధతిలో కవిత బయటికి రావాలంటే వీళ్ళు పూర్తిగా సరెండర్ బీజేపీకి అనుకూలమైన నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఉపయోగపడే పని చేస్తే, ఇప్పుడు నాకు ఉపయోగపడిపోతే నేను నీకెందుకు విలువనిస్తా? అవసరం లేదు కదా. నీ ప్రయోజనాన్ని ఎందుకు నేను కాపాడుతా కదా. అవును, అంతే కదా. అయినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆయనకి బిడ్డ ఇంకా 6 నెలలైనా ఉంటే పర్వాలేదు, ఏం కాదు అనుకుంటే ఆ నిర్ణయానికి రాడు. లేదు అనుకుంటే మాత్రం ఆయన విలీనం చేస్తాడా, లేకపోతే ఇంకే వేరే సానుకూల నిర్ణయం తీసుకొని మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి వేరే ఏమైనా కుట్రలు చేస్తారు ఇద్దరు కలిసి, ఎవరికి వాళ్ళు ఉండి కూడా. ఓకే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ పేరుతోటి ఏర్పడ్డ పార్టీల విలీనం అనేది ఇది మొదటిదేం కాదు. ఒకవేళ అయితే గతంలో టీపీఎస్ అయింది కదా, టీపీఎస్ అయింది, దేవేందర్ గౌడ్ అయింది, ఎన్నో అయినాయి కదా. తెలంగాణ పేరుతోటి ఏర్పడినటువంటి పార్టీలు నరేంద్ర గారిది అయింది కదా, విజయశాంతి గారిది అయింది. కాబట్టి ఈ మొత్తం ఇట్లా చరిత్ర చూసినప్పుడు ఇదేం మొదటిది కాదు అనేది నా అభిప్రాయం. కాబట్టి జరగదు, చరిత్ర అట్లా లేదు అనడానికి అవకాశం లేదు. ఆ ఉద్దేశంలో చూసినప్పుడు మాత్రం ఈ విధంగా అనిపిస్తున్నదని. మూడో ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. ఇప్పుడు వీళ్ళు హైడ్రా అంటున్నారు, 4th సిటీ అంటున్నారు, స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటున్నారు. అన్ని అంశాలని ప్రధానంగా కేంద్ర బిందువుగా చేసి ప్రభుత్వం చర్చని ముందుకు తీసుకొస్తూ ఉన్నది. ఏం జరుగుతున్నదని మీరు అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి రూలింగ్లో? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం నడపడానికి వాళ్ళకొక పర్స్పెక్టివ్ లేకపోవడం అనేది మనకు కనపడుతున్నది. తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు ఏం కావాలి, ఏం చెయ్యాలి అనే ఒక రకమైనటువంటి పాలసీ వీళ్ళకి లేదు. ఫస్ట్ పాలసీ ఉండాలి. పాలసీ ఉంటే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఆర్థిక ఏర్పాట్లు, లేకపోతే ఇంకా దానికి కావాల్సిన ఇతర ఏర్పాట్లు చేసుకుంటారు. పాలసీలోనే డిఫరెన్స్ ఉన్నది, ప్రయారిటీలోనే డిఫరెన్స్ ఉన్నది. ఎడ్యుకేషన్ వీళ్ళకి ప్రయారిటీ కాదు, హెల్త్ వీళ్ళకి ప్రయారిటీ కాదు, అగ్రికల్చర్ వీళ్ళకి ప్రయారిటీ కాదు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వీళ్ళకి ప్రయారిటీ కాదు. ఇవి కాకపోవడం వల్ల సంక్షేమం వీళ్ళకి ప్రయారిటీ కాదు, ఉపాధి అన్నిటికంటే ముఖ్యం ఉపాధి వీళ్ళకి ప్రయారిటీ కాదు. ఇది ప్రయారిటీ కానప్పుడు వీళ్ళు ఇంకేం చేస్తారు? వీళ్ళకి ఏం కావాలా? విదేశాల నుంచి అప్పులు తేవాలా, లేకపోతే ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానించాలి, ఇక్కడ ఏదో చేసినట్టుగా చూపించుకొని కమిషన్లు దండుకోవాలి. విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం ప్రయత్నం చేస్తే కమిషన్లు రావు. వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి
పని చేస్తే కమిషన్ రావు, సంపద దొరకదు, వాళ్ళకి ఉండదు. ఉపాధి రంగాన్ని బలోపేతం చేయడానికి చేస్తే రాదు. ప్రభుత్వ సంపదని కాపాడడానికి, అంటే భూములు కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, ఇసుక కావచ్చు, ఏదైనా కానీ దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళ కుటుంబాలు, ఆస్తులు పెరగవు. కాబట్టి ఏంటిది, వీటన్నిటిని పక్కన పెట్టి, ప్రజల యొక్క ప్రయారిటీని పక్కన పెట్టి, ప్రజల అవసరాలను పక్కన పెట్టి, విదేశీ పెట్టుబడిదారులకి, ప్రపంచ బ్యాంకుకి ఇక్కడ ఉన్నటువంటి సంపదని తాకట్టు పెట్టి అక్కడి నుంచి డబ్బులు తెస్తే ఒక 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు తెస్తే వాడు 5,000 కోట్లు, 10,000 కోట్లు మింగొచ్చు. అప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫలితాలు వాళ్ళకి వస్తాయి. ఇవాళ 4th సిటీ కావచ్చు, లేకపోతే మూసీ కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, మీరు అన్న స్పోర్ట్స్ కావచ్చు, ఎవరు అడుగుతున్నాడు? ప్రజలు ఎవడన్నా అడిగిండా? అదే కదా, తెలంగాణ ప్రజలు ఎవరైనా వచ్చి అడిగిందా? తెలంగాణ ప్రజలు అడుగుతుంది. అసలు తెలంగాణ తెచ్చుకున్నదే విద్యారంగంలో సమూలమైన మార్పుల కోసం, ప్రభుత్వ విద్య కోసం, ప్రభుత్వ వైద్యం కోసం, ఉపాధి రంగం కోసం, మన తెలంగాణ సంపదను కాపాడుకోవడం కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. దిక్కుమాలిన అప్పులు తెచ్చి తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెట్టడానికి కాదు. అవును, గత పాలకులు ఇటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా చేసిందనే మార్పును కోరుకొని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ప్రపంచ బ్యాంక్ వద్దు, అదాని అంబానీలు వద్దు, పెట్టుబడిదారులు వద్దు, మన భూములు వీళ్ళ అభివృద్ధి అంటున్నారు. ఇప్పుడు మూసీ అంటున్నారు. మూసీ కోసం ఎక్కడి నుంచి తెస్తున్నారు డబ్బులు? మూసీకి సంబంధించినటువంటి ఏదైతే సుందరీకరణ అనే పేరుతోటి మాట్లాడుతున్నారో, ఈ సుందరీకరణ అనేది రామోజీరావు ఆశయం. అది రామోజీరావు ఆశయం, అది చంద్రబాబు కళ. అది రామోజీరావు ఆశయాన్ని నెరవేర్చడానికి, చంద్రబాబు కళని కళ్ళ ముందు చూయించడానికి, చంద్రబాబు కళ్ళల్లో ఆనందాన్ని చూసడానికి రేవంత్ రెడ్డి పడుతున్న పాటలేవి. ఇవాళ మొన్న ఆయన దక్షిణాఫ్రికా పోయినా, అమెరికా పోయినా, అక్కడ ప్రపంచ బ్యాంకు వాళ్ళని కలిసినప్పుడు ఏర్పాటు ఎవరు చేసిండో? చంద్రబాబు ఏర్పాటు చేసిండు. అది అపాయింట్మెంట్ అన్ని చంద్రబాబు చేసిండు. నరహంతకుడైనటువంటి, తెలంగాణ సర్వనాశనం చేసినటువంటి చంద్రబాబు పాదాలకి ఇంకా మొక్కుతూ, చంద్రబాబు కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇది తెలంగాణకి ద్రోహం చేస్తున్నట్టే, తెలంగాణ వినాశనాన్ని కోరుకుంటున్నట్టే. అరే చంద్రబాబు ఎవడు? తెలంగాణ ఏంది? ప్రపంచ బ్యాంక్ అప్పులు ఎందుకు, ఆ డబ్బులు ఎందుకు మనకి? అదాని అంబానీ డబ్బులు ఎందుకు మనకి? భారతదేశంలో ఉన్న 524 సంస్థానాల్లో తెలంగాణ, ఈ త్రిలింగ దేశం, ఈ నిజాం సంస్థానం విదేశాలకు అప్పులు ఇచ్చిన గడ్డ ఇది. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ చరిత్ర మీరు తెలుసుకోండి. అప్పులు తెచ్చిన గడ్డ కాదు ఇది. అప్పుల కోసం విదేశాలకు పోయిన గడ్డ కాదు ఇది. ఆ దిక్కుమాలిన ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలే అటువంటి పనులు చేసినాయనే మీ ప్రభుత్వాన్ని, మీ నాయకత్వంలో ఉన్న మీ కాంగ్రెస్ పార్టీని మార్పు కోరి మిమ్మల్ని తెచ్చుకున్నారు. అప్పుల కోసం కాదు మిమ్మల్ని తెచ్చుకున్నది, అదాని అంబానీల కోసం కాదు మిమ్మల్ని తెచ్చుకున్నది, ప్రపంచ బ్యాంక్ అప్పుల కోసం కాదు మిమ్మల్ని తెచ్చుకున్నది. ప్రపంచ బ్యాంకు జీతగాడైన చంద్రబాబుకే బుద్ధి చెప్పిన గడ్డ ఇది. ఇప్పుడు ఈ 4th సిటీ అన్నది 3 సిటీలతో సమానంగా తయారు చేస్తామంటారు కదా, డెవలప్ చేస్తాం ఆ ప్రాంతాన్ని, మొత్తం ఆగమైపోయిన ప్రాంతం అదంతా కూడా, దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకోసం ఈ పెట్టుబడులు అంటున్నారు కదా. అసలు 4th సిటీ అంటే ఏంది? 4th సిటీ డెవలప్ చేయమని ఎవడు అడిగిండు? ఎవడన్నా అడిగిండా? ఇవాళ అడుగుతుందంతా కూడా తెలంగాణ సమాజం 2,000 మంది పైగా అమరులైంది, కానీ వేలాది లక్షలాది మంది జైళ్ళ పాలయ్యి నష్టపోయినటువంటి తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణలో విద్యారంగంలో సమూలమైన మార్పులు కావాలన్నారు. విద్యారంగానికి కావాల్సినటువంటి ప్రయారిటీలో బడ్జెట్ ఇవ్వమని అడిగిండ్రు. వైద్య రంగం అసలు ప్రభుత్వ విద్య తప్ప ప్రైవేటు విద్య వద్దన్నారు. ఇప్పుడు ఈ హైడ్రా చెరువులను రక్షిస్తున్నామని కొన్ని కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇవి అంటే వీళ్ళు పారదర్శకంగా చేస్తున్నారని అనిపిస్తుందా మీకు? ఈ హైడ్రా అంతా కూడా పెద్ద
ఒక డ్రామా కంపెనీ అంతకు మించి ఏం లేదు ఇది. కూలుస్తుండగా బిల్డింగ్ లేవో ఒకటి రెండు అక్కడక్కడ. ఎవరిని కూల్చిండు? ఎవరు ఎక్కడి నుంచి మొదలు కావాలా? మేము అన్నయ్య అయితే కూలుస్తలేరు. ఇప్పుడు మనం స్నానం చేస్తే ఏం చేస్తాం? మనం స్నానం చేస్తే నెత్తి మీద పోసుకుంటామా, కాళ్ళ పోసుకుంటామా? నెత్తి మీద పోసుకుంటాం కదా. పెద్దోని కొట్టాలి కదా మొదలు. అవును, అంతే కదా. పెద్దోని కొట్టాలి కదా. నువ్వు పెద్దోని కొట్టినావా? లేదు. ఎవరినైనా కొట్టినావా? ఇంకా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన అది బీజేపీ అయినా, లేకపోతే కాంగ్రెస్, అదే బీఆర్ఎస్ అయినా, కమ్యూనిస్టులు అయినా, లేకపోతే ఎంఐఎం అయినా, ఎవరైనా కావచ్చు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఎవడైనా కానీ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనం స్నానం చేస్తే నెత్తిమించి పోసుకున్నట్టు పైనుంచి స్టార్ట్ చేయాలి. అవును, అంతే. ఎక్కడ స్టార్ట్ చేసిన వీళ్ళు? ఎవరినో ఒకరిని పనికి వాళ్ళని పట్టుకొని పెద్ద హంగామా, దానికి పెద్ద మీడియా ప్రచారం, బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు, స్పెషల్ స్టోరీలు. అవును, ఎమ్మెల్యేల మీద పడతలేరు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియాల మీద కూడా వీళ్ళు అసలు అడుగు కూడా పెడతలేరు. మరి ఆడికి ఎందుకు బుల్డోజర్ వస్తలేదో అర్థం పోతలేదు. డీజిల్ లేదా? మైపాల్ రెడ్డి అమీన్పూర్ చెరువు దగ్గరికి పోయినా, ఆడికి అసలు వాళ్ళు వచ్చి ఏదో ఒకటి గులగొట్టిరు, అసలు ఏందో వదిలేసారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న, బీఆర్ఎస్లో ఉన్న, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న, ఎంఐఎంలో ఉన్న, బీజేపీలో ఏ పార్టీ, ఈ పార్టీ, అరే కబ్జాలు చేస్తే ఇన్నైనా తీసుకుపోయి జైల్లో నొక్కు, అంతే. రఘునైనా తీసుకుపోయి జైల్లో పెట్టు, అంతే. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలా? ఇన్నయ్య రఘు అంటోడు చివరికి ఉండాలా. వాడు ఎవడో పెడితే వాడు నీలాంటోడు నాలాంటోడు ఒక 10 గజాల 5 గజాలు ఎవడన్నా ఆశిస్తాం కావచ్చు. నువ్వు మాధవుడికి వస్తే ఎట్లా? నువ్వు రావాల్సింది ఇవ్వాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఏం చేస్తావో చెప్పు. నువ్వేం చేస్తావో చెప్పు. ఇప్పుడు 4th సిటీ కూడా వాళ్ళ కోసమేనట. రామేశ్వరరావుని ఏం చేస్తావో చెప్పు. మెగా కృష్ణారెడ్డిని ఏం చేస్తావో చెప్పు. ఇవాళ ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు. కులం, మతం అన్నీ కూడా కబ్జాదారుల కులమే వాళ్ళది, దోపిడి కులమే వాళ్ళది, రౌడీ గ్యాంగులే వాళ్ళు. ఎవడు వీళ్ళు? రౌడీ గ్యాంగులు వీళ్ళు కాదా? రౌడీ గ్యాంగులు. ఇలా రేవంత్ రెడ్డి కింద రౌడీ గ్యాంగులు లేరా? ఇలా మాఫియా గ్యాంగులు లేరా? పొంగులేటి కింద లేరా? రామేశ్వరరావు మేపుతలేడా రౌడీ గ్యాంగులని? రజాకారులు పోయినని చాలా మంది అనుకుంటారు. రజాకారులు పోలే, నయా రజాకారులు ఇంకా ఉన్నారు. ఇలా మెగా కృష్ణారెడ్డి అనేవాడు తెలంగాణని గత ప్రభుత్వంలో అంతా విధ్వంసం చేసిందని అనుకుంటే, ఇప్పటికి మెగా కృష్ణారెడ్డికి రెడ్ కార్పెట్ వేసి మీరు కలుస్తారా? ఎట్లా కలుస్తారు మీరు? మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, లేకపోతే మీ పార్టీలో ఉన్న నాయకులైనా తెలంగాణని సర్వనాశనం చేసిన, తెలంగాణను దోచుకున్న మెగా కృష్ణారెడ్డి అనే ఒక దొంగని మీరు ఎట్లా కలుస్తారు? మీరు 4 కోట్ల ప్రజలని మెగా కృష్ణారెడ్డి తాకట్టు పెడతారా? రామేశ్వరరావు తాకట్టు పెడతారా? గత ప్రభుత్వంలో మెగా కృష్ణారెడ్డి, రామేశ్వరరావులు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు కూడా మీరు కూడా ఇప్పటికి వాళ్ళ పాదాల ముక్తారా? వాళ్ళ కాలు పిసుకుంటా కూర్చుంటారా? వాళ్ళ సంకల్ నాకుండా ఉంటారా మీరు? ఇదేనా తెలంగాణ ఆత్మగౌరవం అంటే? ఇదేనా తెలంగాణ అంటే? ఇందుకోసమేనా తెలంగాణ అమరులైంది? ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది? రేవంత్ రెడ్డి గారు, ఇంకా మీకు 4 సంవత్సరాల 4 నెలలు గడువు ఉంది. ఈ 4 సంవత్సరాల 4 నెలలు మీరు ఈ ప్రభుత్వాన్ని ఈ దొంగల పాలు చేయకుండా, రామేశ్వరరావులు, మెగా కృష్ణారెడ్డిలు, ప్రపంచ బ్యాంకు, అదానీ అంబానీలకి తెలంగాణ తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం ఊకోద్దు. రేవంత్ అన్న, మీరు గుర్తుపెట్టుకోండి. నేను మీ యొక్క శ్రేయోభిలాషిగా, మీ యొక్క బ్రదర్గా చెప్తున్నా, తెలంగాణ ప్రజలు మీ మీద ఎంతో ఆశతోటి మీ నాయకత్వాన్ని గౌరవించి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుకున్నట్టుగా మిమ్మల్ని తీసుకొచ్చుకుంటే, నమ్మిన తెలంగాణ ప్రజలకి మీరు ద్రోహం చేయొద్దు. మీరు ఇంకా ఆలోచించండి. ఇంకా సమయం మించిపోలేదు. ఈ 4th సిటీలు, స్కిల్ యూనివర్సిటీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీలు కాదు, తెలంగాణలో విద్యారంగాన్ని మార్పు చేయడానికి ఇప్పటికీ స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్కి నెలల తరబడి వాళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వలే. ఇంకా పూర్తిగా
చాక్ పీసులు రాలే, బ్లాక్ బోర్డ్ రాలే, ప్లే గ్రౌండ్ లేవు, టాయిలెట్స్ పోవడానికి ఆ వసతులు లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, కరెంటు వసతి లేదు, కరెంటు బిల్లులు కట్టకపోతే కరెంట్ కట్ చేసిండు చాలా స్కూళ్ళల్లో. ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకోండి. నీ అధికారులు ఏం చేస్తున్నారు? ఒక్కనాడైనా జూన్ 12వ తేదీ నాడు స్కూళ్ళు తెరిస్తే ఇప్పటి వరకైనా దాని మీద సమీక్ష చేసిందా? ఇంతకుముందే రగన్న చెప్పినట్టు డెంగీ వ్యాధితోటి ఇంతమంది చనిపోతుంటే దాని మీద సమీక్ష చేసిందా? దాని గురించి మాట్లాడిందా? ఇప్పటికైనా మీకు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి మీకు సమయం దొరుకుతుంది. మీ ముడ్డి చుట్టుండా కూతవేత దూరంలో ఉన్న హాస్పిటల్లో పోవడానికి మీకు సమయం దొరకలేదా? సరోజిని హాస్పిటల్ పోరు, గాంధీ హాస్పిటల్ పోరు, కింగ్ కోటి హాస్పిటల్ పోరు, ఉస్మానియా హాస్పిటల్ పోరు, ఫీవర్ హాస్పిటల్ పోరు. ఎక్కడికి పోతారు మీరు? వరంగల్లో ఉన్న మీ దోస్తులు ప్రజల రక్తాన్ని తాగే ప్రైవేటు వ్యాపారం చేసే హాస్పిటల్ ఓపెన్ చేయడానికి పోతారా? ఇదేనా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే? తెలంగాణ ముఖ్యమంత్రి అంటే భారతదేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా ఉండాలని కోరుకున్నాం మేము, ఆశిస్తున్నాం మేము. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇస్తున్న స్టేట్మెంట్లు పార్లమెంట్లో మాట్లాడుతున్నాయి, చాలా గొప్పగా అనిపిస్తున్నాయి. ఆ స్పీచ్లు వైరల్ అవుతున్నాయి. మరి ఆయన ఒకటి మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఒకటి జరుగుతున్నది. మరి ఏం జరుగుతున్నది? నేను చాలా రోజులుగా అంటే వాళ్ళు మానిటర్ చేస్తారేరా, లేకపోతే వాళ్ళు ఇక్కడ నుంచి డబ్బులు ఏమైనా కావాలి పార్టీ నడవాలంటే ఇబ్బంది ఉన్నదని చెప్పి సైలెంట్ కూరుకుంటున్నారా? అర్థం కావట్లే. అంటే ఢిల్లీ వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్రము లోక్సభ ఇప్పుడు జరిగేటువంటి సమావేశాలు అదే టాప్ ప్రయారిటీ అయింది. నేను అనుకోవడము రానున్న ఒక 6 నెలల్లో రాహుల్ గాంధీ పూర్తి స్థాయి, నేను అది చాలా సందర్భాలు చెప్పిన, మీరు అన్నట్టే రాహుల్ గాంధీ ఆలోచన విధానం, రాహుల్ గాంధీ యొక్క ఆయనకున్న అభిప్రాయాలు, ఆయన పేద సమాజం కోరుకుంటాడు, లేకపోతే పేదరికం పోవాలి అని కోరుకుంటాడు, నీ నిచ్చెనమెట్ల సమాజం పోవాలని కోరుకుంటాడు. అంత పెద్ద గొప్ప వ్యక్తి అని నేను చెప్పను. కానీ ఇప్పుడున్న అందరు పొలిటీషియన్లు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు పొలిటీషియన్ల కంటే ఆయనకు కొన్ని విషయాల్లో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. వీలైన కాడికి మార్పు కోసం ప్రయత్నం చేయాలి, డౌన్ ట్రాడన్ని అప్లిఫ్ట్ చేయాలి, ఉన్నంతలో మేలు చేయాలి, మంచి చేయాలనే అభిప్రాయం ఉన్నట్టుగా ఆయనకు కొన్ని ప్రిన్సిపల్స్ తోటి ఈ సమాజము ఇది పూర్తిగా ఇది మనవాద సమాజంగా ఉంది, నిచ్చలమెట్ల సమాజం ఉంది, మనుస్మృతి వైపోతున్నది, అట్లా కాకుండా మనం ఫైట్ చేయాలనే ఆలోచన మాత్రం ఉంది. దాంట్లో భాగంగానే ఆయన చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అన్నట్టు మరి ఒకవైపు ఇన్ని జరుగుతున్నా ఆయనేమో రాజ్యాంగ పరిరక్షణ అంటాడు, లేకపోతే మన ఏది పార్టీ ఫిరాయింపులు వద్దంటాడు, ఇవ్వద్దంటాడు. అవన్నీ వాస్తవమే. అయినా మరి ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి, రాహుల్ గాంధీ తెలియకుండా జరుగుతున్నాయి అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆయన పూర్తి ఆమోదంతో జరుగుతుందని నేనైతే అనుకోను. ఎందుకంటే నాకున్న ఢిల్లీ పరిచయాల మేరకు, నాకున్న రాహుల్ గాంధీ తోటి ఇంటరాక్షన్ మేరకు, రాహుల్ గాంధీ యొక్క అభిప్రాయాల మేరకు, అనుమతి మేరకు, ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ జరుగుతుందని మాత్రం నేను అనుకోను. అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు అని కూడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు మీరు ఏ నిర్ణయాలు అయితే వీళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళకి చెప్పకుండానే అయితే తీసుకోరు కదా. ప్రతి దాంట్లో వాళ్ళకి చెప్పే డెసిషన్ ఉంటుంది కదా. అంటే వాళ్ళు ఏం చేస్తారన్న అంటే ఇప్పుడు చూసినాం కదా మనం, బీజేపీలోకి బీఆర్ఎస్ చేరబోతున్నది, విలీనం కాబోతుందని మాట్లాడింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు. రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడొచ్చా? చిట్చాట్ చేయొచ్చా? అట్లా ప్రజల సమస్యలు పోయినాయి, రైతుల సమస్యలు పోయినాయి, విద్యార్థుల సమస్యలు పోయినాయి, నిరుద్యోగ సమస్య పోయింది, అన్ని సమస్యలు పోయినాయి. కానీ వాడెవడో చెప్పిండని వీడెవడో చెప్పిండని తెలిసిందని ఆయన మాట్లాడడం అంటే ఇవన్నీ చూయించి రేపు మనకు ప్రమాదం ఉంది అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే ఇష్టం లేకున్నా ఇప్పుడు ఏమవుతుంది, మన ప్రమాదం ముంచుకొస్తుంది అంటే ఏదో ఒకటి చేయంటారు. అంతే కదా. ఇప్పుడు 10 సార్లు చెప్పిన తర్వాత వారు కూడా అరే ప్రమాదం అంటారు, ఏమైనా జరిగిందనుకో మళ్ళీ నన్ను తప్పు పడతారు, కాబట్టి ఏదో చేసుకోపోండి అంటారు.
వాస్తవంగా చెప్పాలంటే నాకు తెలిసిన కాడికి ఇప్పుడు జరుగుతున్న ఇక్కడ పాలనా విధానం మొత్తంలో కూడా రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఆదేశాల మేరకు ఆయనకున్న విజన్ ఏదైతే ఉందో, ఎందుకంటే నేను ఎన్నికలకు ముందు దాదాపుగా 3-4 నెలలు ఢిల్లీలో ఉండి 10 జన్పత్ యొక్క ఆలోచన అంతా నేను దగ్గరగా ఉండి చూసినాను. ఇప్పటికీ గత కొద్ది రోజుల ముందు నన్ను ఢిల్లీ పిలిపించుకొని 3 రోజులు నాతోటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖులందరూ మాట్లాడి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏమవుతుంది మొత్తం నాలాంటి వాళ్ళు చాలామంది పిలిపించుకొని నేనేమో పెద్ద ఇదని కాదు, నాలాంటి వాళ్ళని చాలామంది పిలిపించుకొని మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి నేను అనుకోవడం ఈ లోక్సభ సమావేశాల తర్వాత పార్టీ ఢిల్లీ పై స్థాయి నుంచి ప్రక్షాళన మొదలుపెట్టింది. కాబట్టి ఆల్రెడీ కర్ణాటకలో కొంత సమస్య మొదలైంది. దాంతోపాటు ఇక్కడ కూడా తలనొప్పి తెచ్చుకోవద్దు. ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నా, నాకు వాళ్ళు చెప్పింది కూడా ఒకటే, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికలు అయ్యేంత వరకు చాలా సాఫ్ట్గా ఇట్లనే సూచిస్తున్నట్టే పోతారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒకవైపు ప్రియాంక గాంధీ అక్కడి నుంచి ఏదో పార్లమెంట్కు రావడానికి ఆమె ఎంటర్ అవుతుంది. ఆమె పార్టీలో పొజిషన్ తీసుకోవడానికి కూడా ముందుకు వస్తున్నది. మొత్తంగా కూడా ఖడ్గే గారి నాయకత్వంలో పార్టీని ప్రక్షాళన చేసుకుంటూ ఈ మనుస్మృతి తోటి దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీని ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీ మాత్రం పట్టుదలతో ఉన్నాడు అనేది మాకు కనపడుతున్నది. రైట్. ఇది మరి ఇది ఎంతవరకు ముందుకు పోతుంది? రాహుల్ గాంధీలో బలహీనతలు ఉంటాయి. రాహుల్ గాంధీ ఎన్నో రకాల వ్యక్తిగత బలహీనతలు ఉంటాయి, శారీరక బలహీనతలు ఉంటాయి, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న ఒత్తిళ్ళు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకొని ఎంతవరకు ఏ విధంగా ముందుకు పోతాడో తెలంగాణ అనేది ఆయనకైతే టాప్ ప్రయారిటీలో ఉంది. ఎందుకంటే తెలంగాణ అనేదాన్ని ఒక ఎగ్జాంపుల్గా ఆయన విజన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే ఆశయంతో అయితే ఉన్నాడు. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక డెమోక్రటైజ్ అయినటువంటి ఒక ప్రాంతం అనేది ఆయన ఆలోచనలో ఉన్నది. బికాజ్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, బికాజ్ ఆఫ్ ఎంఎల్ పార్టీలు కావచ్చు, బికాజ్ ఆఫ్ ఇక్కడ సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల తెలంగాణ ప్రాంతంలో ఎక్స్పెరిమెంట్ చేద్దామనే ఆలోచన మాత్రం ఆయనకు బలంగా ఉంది. ఇప్పుడు ఈ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుక్కి ఒక పదవి ఇచ్చారు, పోచారం శ్రీనివాసరెడ్డికి మళ్ళీ క్యాబినెట్ హోదాతో ఒక పదవి ఇచ్చారు. ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ని ఎవరినో ఒక ఆంధ్ర చెందిన వ్యక్తిని పెట్టినది ఒక చర్చ నడుస్తున్నది. అంటే ఎట్లా ఈ నిర్ణయాలు తీసుకోవడంలో ఇంత ఇదిగా ఎట్లా వ్యవహరిస్తున్నారు వీళ్ళని? అసలైన కాంగ్రెస్ వాదులకు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నట్టే కదా. ఖచ్చితంగా దాంట్లో అనుమానమే లేదు. అనుమానం ఎక్కడ ఉంది? ఇప్పుడు కేసీఆర్ మీద పోరాటం చేసి జైల్లోకి పోయి దెబ్బలు తిని ఎంత ఆస్తులు కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన ఎంతోమంది ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు, ఒత్తుకుంటున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి అయితే మనకే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఆన్నే పుట్టి, ఆన్నే పెరిగి, ఆన్నే అనేక రకాల ఆస్తులను కోల్పోయిన వాళ్ళు, కుటుంబాన్ని దూరమైన వాళ్ళు ఎంతోమంది మనకు వచ్చి వాళ్ళు ఏడుస్తుంటే బాధ అవుతున్నది. వాళ్ళు డిసిసి స్థాయిలో ఉన్నోళ్ళు, లేకపోతే ఇంకా మళ్ళీ పార్టీ విధానాన్ని తీసుకెళ్లేది వీళ్ళే. యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారు? వస్తారు, ఎంజాయ్ చేస్తారు, 4 రోజులు పదవిలో ఉంటారు, అవతల పడతారు, ఇంకో పార్టీలోకి పోతారు. సుత్తలేమా? అంతే. సుత్తలేమా? తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డోళ్ళు, టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు గట్టి అయ్యారు. వాడెవడో బయట నుంచి వచ్చినోడు అంతా ఎంజాయ్ చేసిండు, 4 రోజులు ఆడిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఇక్కడే అవుతున్నది. ఇప్పుడు చూడరాదు, అధికారులు చూసిన వాళ్ళే, తెలుగుదేశానికి పనిచేసిన వాళ్ళే, బీఆర్ఎస్కి పనిచేసిన వాళ్ళే. తెలుగుదేశంలో ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టపోయినా, లేకపోతే భంగపడినా, లేకపోతే అవమానాలు పడ్డా అధికారులను ఎవడన్నా పికప్ చేసిండ్రా? లేదు. ఎవరైనా చేసిండ్రా? తెలుగుదేశంలో విచ్చలవిడి దోపిడీ కారకులైన వాడిని తెచ్చిపెట్టుకుంటారు. బీఆర్ఎస్లో ప్రభుత్వం దోపిడీకి కారకులైన వాళ్ళని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఏమున్నా చెప్పి ఇక్కడ ఏరి కోరి తెచ్చుకుంటారు, మళ్ళీ రిటైర్ అయిన వాళ్ళని కూడా తెచ్చిపెట్టుకుంటారు. అంటే ఇదంతా కూడా మనకు చూస్తుంటే ఇది పూర్తిగా మీరు అన్నట్టు మనందరం కూడా ఖచ్చితంగా కేంద్రానికి, అంటే ఏఐసిసికి
రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. యా, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో లేని అవకాశం జాతీయ పార్టీకి ఉన్నది కదా ఒక్కటే. ప్రాంతీయ పార్టీలో వాడేయండిగా. అవును, అంతే కదా, ఆయన తీసుకున్నదే నిర్ణయం. వాని మీద ఎవరి దగ్గర పోలేవిగా. ఇక్కడ అట్లా కాదు, లోవర్ కోర్టులో లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్టు కాకపోతే హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు పోయినట్టు మనకి ఇక్కడ ఒక అవకాశం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని మనం ఇవాళ ఈ మార్పు కోసం తీసుకొచ్చుకున్నామంటే ఒకటే ఒక కారణం, ఇక్కడ ఏమైనా ఈ నాయకులు ఏమైనా తప్పులు చేస్తే మనం కేంద్రానికి చెప్పుకొని, అంటే ఢిల్లీకి చెప్పుకొని కొంత కట్టడి చేయొచ్చు. ఏక వ్యక్తి పాలన ఉండదు, ఏక వ్యక్తి నిర్ణయాలు ఉండవు. ఒకవేళ ఉన్నా తొందరగా దాన్ని మనం కట్టడి చేయొచ్చు అనే దాంతో జాతీయ పార్టీల ప్రయోజనం మేరకు మనం ఇట్లా ఉన్నాం. కాబట్టి ఈరోజు కూడా మీరైనా మేమైనా మనందరం కూడా ఇవాళ ఇక్కడ జరుగుతున్న ప్రతి రేవంత్ రెడ్డి కుటుంబం అన్నదమ్ములు కావచ్చు, కోటరీ కావచ్చు, ఆయనకున్న మాఫియా కావచ్చు, వాళ్ళు చేస్తున్న తప్పు మంచి కూడా చెప్దాం, వాళ్ళు చేస్తున్న మంచి చెప్దాం, చెడు చెప్దాం. మంచి చెప్పకుండా ఉండొద్దు. రేవంత్ రెడ్డి మంచి చేస్తే చెప్దాం. రేవంత్ రెడ్డి చెడు చేస్తుంటే విద్యారంగాన్ని పట్టించుకుంటలేడు, వైద్య రంగాన్ని పట్టించుకుంటలేడు, నిర్లక్ష్య ఉపాధి రంగాన్ని పట్టించుకుంటలేడు. సరే, స్కిల్ యూనివర్సిటీ అన్నాడు. స్కిల్ యూనివర్సిటీ నిజంగా ఒకవేళ ఆయన మనకు ఉపాధి రంగాన్ని అభివృద్ధి చేయడానికి గనక స్కిల్ యూనివర్సిటీ కనుక ఉపయోగపడితే మంచిది. అది స్పోర్ట్స్ ఎందుకు, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎందుకు, స్కిల్ యూనివర్సిటీ అన్నావు. ఒకవేళ నిజంగానే గ్రామీణ ప్రాంత వ్యవసాయ రంగ అనుబంధమైనటువంటి స్కిల్స్ని డెవలప్ చేసే కార్పెంటరీ కావచ్చు, వెల్డింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా మన బట్టలు ఇది కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా స్కిల్ యూనివర్సిటీలో కనుక వాళ్ళు నేర్పించడానికి కనుక అక్కడ ప్రాధాన్యత ఇస్తే వద్దని ఎందుకంటాం మేము. కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎందుకు, ఫోర్త్ యూనివర్సిటీ ఎందుకు, ప్రపంచ బ్యాంక్ అప్పులు ఎందుకో, అదాని అంబానీలు ఎందుకో, మూసీ సుందరీకరణ ఎందుకో. అంటే మీరు రామోజీరావు ఆశయాన్ని చంద్రబాబు కళ్ళల్లో కళలని వారి కళలు నిజం చేయడానికి, కళ్ళల్లో ఆనందాన్ని చూపెట్టడానిక రేవంత్ అన్న ఈ పని చేసేది? ఫస్ట్ 10,000 కోట్లు అంటిరి, 25,000 కోట్లు అంటిరి, 50,000 కోట్లు అంటిరి, 1,00,000 కోట్లు అంటిరి, 1,50,000 కోట్లు అంటిరి. పాపం పెరిగినట్టు పెరిగిపోయా. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, రాబోయే ఇంటర్వ్యూస్లో మళ్ళీ మాట్లాడదాం. సో ఏదేమైనా ప్రభుత్వాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ గవర్నమెంట్లో మార్పు కోసం ప్రజలు తీసుకొస్తే ఆ మార్పు దిశగా మీరు ముందుకు వెళ్ళట్లేదన్నది స్పష్టంగా అర్థమవుతున్నది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏమైనా కొంత మార్పు ఏమైనా కనిపిస్తుందేమో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.